అందరికీ నమస్కారం. వెల్కమ్ టు వేదా డివోషనల్. ఎన్నో ఆధ్యాత్మిక ప్రశ్నలకు సమాధానం చెప్పడానికి ఇప్పుడు మనతో పాటు ఆధ్యాత్మిక గురువులు, జ్యోతిష్య పండితులు, బ్రహ్మశ్రీ డాక్టర్ సుభాష్ శర్మ గురుగారు మనతో ఉన్నారు. వారితో మాట్లాడతాం. నమస్కారం గురుగారు. గురుగారు, నాగుల పంచమి, నాగుల చవితి, ఈ రెండింటికి అసలు డిఫరెంట్ ఏంటండి? మనకు నాగుల పంచమి అనేటటువంటిది చాలా విశేషమైనటువంటిది. మనిషి యొక్క జాతకంలో ఉన్నటువంటి దోషాలన్నిటినీ తొలగించేటటువంటిది. అలాగే మన యొక్క నాగపంచమి అన్నదానికి ఒక్క మాటలో అర్థం చెప్పాలంటే వంశ అభివృద్ధికి తోడ్పడేటటువంటిది నాగపంచమి. అలాగే మన జాతకంలో గనక నాగదోషం ఉంది, అంటే ఏ జ్యోతిష్కుడైన నాగదోషం ఉంది, సర్పదోషం ఉంది అని అన్నాము అంటే అది దేనికి కారణం అవుతుందంటే వంశ నాశనానికి. అలాగే మన వంశంలో ప్రతి ఒక్క ఇంట్లో ఆడపిల్ల పుట్టడము, లేదు అని అంటే కనుక మగపిల్లలు అంటే ఆ ఇంట్లో మగ సంతానమే లేకపోవడము. మగ సంతానం లేకపోతే ఏమవుతుంది, ఆ వంశం అక్కడికే ఆగిపోతూ ఉంటుంది. కాబట్టి ఇక్కడ పంచమి, అలాగే నాగుల పంచమి అంటే అర్థం ఏంటి అని అంటే గనక దానికి చిన్న కథ రూపంలో చెప్తాను. జన్మేజయుడు ఈ యొక్క సర్పయాగాన్ని నిర్వహించాడు. పరీక్షిత్ మహారాజుకి జన్మేజయుడు కుమారుడు. కాబట్టి పరీక్షిత్ మహారాజుకి పాము కాటుతో మరణిస్తాడు. ఆ పాము కాటికి తండ్రి మరణాన్ని చూసినటువంటి ఆ జన్మేజయుడు ఏం చేస్తాడంటే, నా తండ్రి పాము కాటుకు చనిపోయాడు కాబట్టి ఈ యొక్క భూమి మీద పాములే ఉండకూడదు అనేటటువంటి విధానంతో సర్పయాగాన్ని నిర్వహించి, ఆ సర్పయాగంలో ప్రతి ఒక్క పాము వాటంతట అవే వచ్చి ఆ యాగంలో పడి కాలిపోతూ ఉన్నాయి. అలాంటి సమయంలో ఒక మహర్షి వచ్చి ఆ పరీక్షిత్ మహారాజుని ప్రసన్నం చేసుకుని, ఈ యాగాన్ని ఆపివేయి నాయన, లేదంటే లోకమంతా కూడా అస్తవ్యస్తమైపోతుంది, లోకమంతా అంతరించిపోతుంది అని చెప్పడంతో ఆ యొక్క జన్మేజయుడు ఏం చేస్తారంటే ఆ సర్పయాగాన్ని ఆపేస్తాడు. ఆపివేయడంతో అప్పుడు మిగిలినటువంటి సర్పాలు ఉంటాయి కదా, ఆ మిగిలినటువంటి సర్పాలన్నీ కూడా ఆ మరణాన్ని ఆపించినటువంటి రోజు కాబట్టి, ఆ మిగిలినటువంటి సర్పాలన్నీ కూడా బ్రతికినటువంటి రోజు కాబట్టి, ఆ రోజు ఎప్పుడు జరిగింది అంటే శ్రావణ మాసంలో పంచమి రోజున ఈ సర్పయాగం ఆగిపోయింది. కాబట్టి ఆ సర్పయాగం ఆగిపోయింది కాబట్టి ఎవరైతే ఈ రోజున పాములను, అంటే ఈ సర్పజాతిని ఎవరైతే పూజిస్తారో వాళ్లకు వంశ అభివృద్ధి కలుగుతుంది అనేటటువంటిది ఆ రోజున ఇచ్చినటువంటి వరం. కాబట్టి ఈ యొక్క నాగపంచమి రోజున ఎవరైతే పాములను పూజిస్తారో, ఎవరైతే అందుకే జాతకంలో ఒక వంశం అభివృద్ధి జరగాలంటే అది కేవలము ఈ కాలసర్ప దోషం వల్లనే జాతకంలో అనేక రకాలైన ఇబ్బందులు జరుగుతూ ఉంటాయి. కాబట్టి మన యొక్క జీవితం ముందుకు సాగాలన్నా, మన జీవితంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క పని ముందుకు వెళ్ళాలన్నా దానికి ప్రధానంగా సర్పజాతి కూడా ఒక కారణం అవుతూ ఉంటుంది. అందులో మీరు చూడండి, దేవతలు ఎవ్వరికైనా కూడా పాములతో సంబంధం లేకుండా ఏ భగవంతుడు కూడా లేడు. మీరు చరిత్రను గాని పురాణాలను గాని తెలిస్తే శివుడికి మెడలో పాము ఉంటుంది. గణేశుడి తన యజ్ఞోపవీతాన్ని, నాగ యజ్ఞోపవీతాన్ని ధరించాడు. అలాగే విష్ణుమూర్తికి ఆదిశేషుడు. అలాగే కృష్ణుడు కూడా కాళీయ మర్దనం చేసేటప్పుడు కృష్ణుడు కూడా ఆ సర్పం మీద నాట్యం ఆడినటువంటి గాథలు మనకున్నాయి. అలాగే సుబ్రహ్మణ్య స్వామిని మనం సర్పాకారంలోనే పూజిస్తుంటాము. జంట నాగులుగా ఉన్నటువంటి మనం సుబ్రహ్మణ్య స్వామిని పూజిస్తుంటాం. అంటే ఇలా సర్పాలతో సంబంధం లేకుండా ఏ భగవంతుడు కూడా లేదు. అంటే సర్పాలు కూడా దైవ స్వరూపాలుగా భావన చేసేటటువంటి గొప్పనైనటువంటి సాంప్రదాయం మన హిందూ సాంప్రదాయంలోనే ఉంది. మనం చెట్టుని పూజిస్తాం, పుట్టను పూజిస్తాం, ప్రకృతిలో ఉన్నటువంటి ప్రతిదాన్ని పూజిస్తాం. ఎందుకు అంటే మనం ప్రతి ఒక్క దాంట్లో అణువణువులో భగవంతుని చూస్తాము. కాబట్టి మనం పాములను పూజించడం వల్ల ఏమవుతుంది అంటే జాతకంలో కాలసర్ప దోషాలు తొలగిపోతాయి. రెండవది వంశం అభివృద్ధి చెందుతూ ఉంటుంది. అలాగే మానవుని యొక్క మనుగడకు అడ్డంకులు ఏవైతే ఉన్నాయో అవన్నీ తొలగిపోవడానికి ఈ సర్ప పూజలు అనేటటువంటి పనికి వస్తాయి. కాబట్టి మనం ఒక సర్ప పూజ చేసాము, ఒక నాగదోష పరిహారం చేసామంటే అది దేనికోసం చేస్తాము, నీ యొక్క జీవితాన్ని మనుగడను ముందుకు తీసుకొని వెళ్ళడానికి. సర్పాన్ని ఎప్పుడు రాహు కేతువులు జాతకంలో సర్పకారకులు అవుతారు. ఒక తల, ఒకరు తోక. కాబట్టి తలా తోక ఈ రెండుటి మధ్యలో మిగతా గ్రహాలన్నీ బంధించబడి ఉన్నాయనుకోండి, దాన్ని కాల సర్ప దోషము అంటాం. అంటే కాలాన్ని మధ్యలోనే ఆపివేయడం. అంటే నీ జీవితము ఇటు ముందుకు వెళ్ళదు, వెనక్కి రాదు, మధ్యలోనే. నువ్వు ఏ పని చేయి మధ్యలోనే ఆగిపోతుంది. నువ్వు ఎలాంటి పని పెట్టుకో మధ్యలోనే ఆగిపోతుంది. లేదా ఈ రోజు నేను ఏదైనా చెయ్యాలి అని అన్నాను అనుకోండి, అది మధ్యలోనే ఆగిపోతుంది. అంటే నీ కాలము అనేటటువంటి, మనిషి యొక్క కాలం అనేటటువంటిది ఇటు ముందుకు వెళ్లకుండా, మధ్యలో వెనక్కి వెళ్లకుండా
చేసిన ఎక్కడ తీసిన గొంగడి అక్కడే ఆగిపోతుంది. అంటే దాని అర్థం ఏంటి అంటే నీ జాతకంలో కాలసర్ప దోషం అంటే ఒక నాగదోషం ఉండడం వల్ల నీకు ఇన్ని రకాలైనటువంటి ఎఫెక్ట్లు జరుగుతున్నాయి. అందుకే నువ్వు సర్పాలను పూజించిన, పాములను పూజించిన, దేవతా స్వరూపాలను మనము అర్థించిన ఏమవుతుందంటే మనకు అడ్డంకులు దూరమైపోతాయి అనేటటువంటి విధానంతో ఇలాంటి పవిత్రమైనటువంటి నాగుల చవితి కానీ, నాగ పంచమి కానీ ఇలాంటివి వచ్చినప్పుడు ఏం చేయాలంటే నీ జాతకంలో కాలసర్ప దోషాలు ఉన్నాయంటే తప్పకుండా నాగపంచమి రోజున ఎవరి జాతకంలో అయితే కాలసర్ప దోషాలు ఉన్నాయో, నాగదోషాలు ఉన్నాయో అలాంటి వారు ఆ రోజున తప్పకుండా కాలసర్ప దోష పరిహారాలు చేయించుకోవాలి. రెండో విషయం ఏంటి అని అంటే కనుక ఎవరికైతే అంటే మగ సంతానం లేదో వాళ్ళు కూడా కాలసర్ప దోష పరిహారం చేయించుకుంటే ఏమవుతుందంటే మగ సంతానం కలిగి వంశం అభివృద్ధి కావడానికి తోడ్పడుతూ ఉంటుంది. అందుకే నాగపంచమి రోజున ఈ మధ్యకాలంలో మీరు చూస్తే కనుక ఏ ఇంట్లోనైతే తరచూ ఆడపిల్లలే పుడుతున్నారు, తల్లికి ఆడపిల్లలే, వాళ్ళ బిడ్డకు ఆడపిల్లలే, వాళ్ళ పుట్టిన బిడ్డకు ఆడపిల్ల, ఇలా వంశపారంపర్యంగా ఏ ఇంట్లోనైతే ఆడ సంతానమే జన్మిస్తుందో ఆ ఇంటికి కాలసర్ప దోషం ఉంది అని గ్రహించుకోవాలి. అలా ఉంది అంటే ఆ ఇంట్లో ఆడ సంతానం, ఎందుకంటే వంశం అభివృద్ధి కాదు, అది అక్కడికి అంతరించిపోతుంది లేదా అక్కడికి స్టాప్ అయిపోతుంది. కాబట్టి నీ జీవితంలో నీ వంశం అభివృద్ధి జరగాలంటే మెయిన్గా సర్పాలను పూజించాలి. సర్పాలను పూజించడం వల్ల ఏమవుతుందంటే కాలం మనకు సహకరిస్తుంది, మన జీవితం ముందరికి వెళుతూ ఉంటుంది, మన జీవితంలో మనుగడ ముందరికి వెళ్తుంది, మనం ఏ పని చేసినా కూడా అందులో విజయం సాధిస్తాము. అలాగే మన జీవితంలో ఎప్పుడూ కూడా కరువు కాటకాలు లేకుండా ఎప్పుడు కూడా ఆనందంగా సంతోషంగా ఉండడానికి ఈ యొక్క విధానం కూడా మన జీవితంలో ఒక భాగము అని తెలియజేయడానికి మనము పాములను పూజించడం వల్ల అది వాటికి ఏదో జరుగుతుంది లేదా పాములను పూజించడం వల్ల పుణ్యం వస్తుంది అని కాదు, నీ జీవితాన్ని ఉద్ధరించజేసుకోవడానికి నువ్వు పాముల్ని పూజించాలి లేదంటే పుట్టలను పూజించాలని ఎందుకు చెప్తామంటే నీ జీవితము నీ మనుగడ ముందుకు సాగడానికే ఇలాంటి పరమ పవిత్రమైనటువంటి రోజులు వస్తాయి. అందుకే మన శాస్త్రంలో మదర్స్ డే, ఫాదర్స్ డే, లవర్స్ డే ఇవన్నీ ఎలాగైతే పెట్టారో అలాగే అంటే నాగ జాతికి కూడా ఒక పరమ పవిత్రమైనటువంటి రోజు అంటే ఇది నాగపంచమి రోజు. కనుక ఈ నాగపంచమి రోజున ఎవరైతే సర్పాలను పూజిస్తారో, పుట్టలకు వెళ్ళి పాలు పోస్తారో అవన్నీ మనము వేరే వాళ్ళు చూస్తే మూర్ఖత్వము లేదు అంటే చాదస్తము ఇలా ఎన్నో రకాల మాటలు అంటుంటాం. ఎవరు ఏదన్నా శాస్త్రం మనకి ఏదైతే చెప్పిందో, మనకు ధర్మం ఏదైతే చెప్పిందో అది ఆచరించడం, ఎదుటివాడు మూర్ఖత్వం అనుకున్నా ఏదనుకున్నా మన ధర్మం మనం ఆచరించాలి తప్ప. ఇంకోటి మన ధర్మాన్ని చూసి ఇతర దేశాలు తలెత్తి జైకొట్టి చలాన్ చేస్తున్నాయి, అలాంటిది మన వాళ్ళే పక్కన ఉన్న వాళ్ళే కించపరుస్తున్నారు. పామొచ్చి పాలు తాగుతుందా, పామొచ్చి గుడ్డు తింటుందా, పామొచ్చి ఇది చేస్తుందా, నువ్వు పాములకు నీకున్నటువంటి దైవిక పరమైనటువంటి ఒక శక్తికి నువ్వు పూజిస్తున్నావు అంతే తప్ప నువ్వు పామొచ్చి పాలు తాగుతుందా, గుడ్డు తింటుందా, లేదంటే ఈ పుట్టను పూజిస్తా మనకేమొస్తుంది, మనకు కొన్నిటికి లాజిక్స్ ఉండవు, నమ్మాలంతే. ప్రతి ఒక్కదానికి లాజిక్ కావాలి అని అనుకుంటే కొన్ని అద్భుతమైనటువంటి దేవాలయాలు ఉన్నాయి. మరి అప్పటి కాలంలో ఏ టెక్నాలజీ లేకుండా ఇంత గొప్పగా ఎలా కట్టారు అనేటటువంటి లాజిక్స్ ఉండవు. ఆ కాలంలో అలా ఉంది, కట్టేశారు. దానికి లాజిక్ వెతుక్కుంటూ కూర్చుంటే మనకు కాలం ముందరికి వెళ్ళదు. ఈ కాలంలో ఇల్లు కట్టాలంటే ఇటుక సిమెంట్ ఉండాల్సింది, అలాంటిది ఆ కాలంలో ఇవేవి లేకుండా రాయి మీద రాయి పెట్టి అలాగే కొన్ని శిల్పాలు చూస్తే అమ్మా ఇప్పుడు ఇంత టెక్నాలజీ పెరిగింది కదా. ఇప్పుడు తంజావూరు శిల్పాలు కానివ్వండి లేదా బృహదీశ్వర ఆలయం అనుకోండి, ఇలా కొన్ని దేవాలయాలు ఉన్నాయి. అవి ఏ టెక్నాలజీ లేకుండా ఏ రకమైనటువంటి కంప్యూటర్ నాలెడ్జ్ లేకుండా అంత గొప్పగా కట్టారు. పూరి జగన్నాథ స్వామి దేవుడి యొక్క ఆలయము, అలాగే బృహదీశ్వర ఆలయము, ఇలా చెప్పుకుంటూ పోతే కొన్ని లక్షల దేవాలయాలు ఉన్నాయి. ఏ టెక్నాలజీ లేకుండా ఎలా కట్టారు? అలా కట్టేశారు అంతే, వాటికి లాజిక్లు వెతకద్దు. కాబట్టి ఇలా కొన్ని అనేక రకాలైనటువంటి విధానాలు వాటి నాగ చవితి రోజున మనము సర్పజాతిని పూజించాలి అంతే తప్ప అది ఎందుకు పూజించాలి, ఏ రకంగా పూజించాలంటే అప్పుడున్న వాళ్ళకి శాస్త్రం చెప్పింది అంటే దాంట్లో తప్పకుండా ఏదో రకమైనటువంటి దైవిక పరమైనటువంటి రహస్యం దాగి ఉంటుంది. దాంతో పాటు సైన్స్ కూడా ఉంది కదా, 100% సైన్స్. ఇటు ఎప్పుడూ కూడా మీరు గమనించండి, ధర్మము శాస్త్రం ఏదైనా ఒకటి చెప్పింది అంటే దాని వెనక అనేక కోణాలు ఉంటాయి. అంటే సైన్సు, శాస్త్రము, సాంప్రదాయము, అలాగే మనం ఆచరించే ఆచారం ఇవన్నిటిని జోడిస్తే అది ధర్మం అవుతుంది. ఇప్పుడు సైన్స్ ఈ మధ్య కాలంలో పుట్టింది. సైన్స్ జాతి పుట్టక ముందే వేదము శాస్త్రం పుట్టాయి. వేదము శాస్త్రము ఒకటి చెప్పింది అని అంటే అది తప్పకుండా దాన్ని సైన్స్ అనేటట్టు జోడించి మళ్ళీ దాన్ని సైన్స్ లో కలిపేస్తారు తప్ప సైన్స్ అనేది వేదంలో కలవదు, కానీ వేదం అనేది సైన్స్ లో కలుస్తుంది. బికాజ్ ఏంటంటే కొన్ని ఎలా ఉన్నాయంటే కొన్ని శాస్త్రానుగుణంగా చెప్పడం జరిగింది, కొన్ని సైన్స్ అంటే
ఇప్పుడు తెలియనటువంటి వాడికి అదే సైంటిఫిక్ రీజన్ ఇదిరా నా ఇప్పుడు చదువుకున్న వాడికి శాస్త్రము కానీ వేదము కానీ లేదా శాస్త్రం ఇలా చెప్పారు ఇది మన సాంప్రదాయం అంటే అర్థం కాదు. వానికి అదే సైన్స్ భాషలో చెప్పామనుకోండి అది అర్థం. అదొక ఈజీగా నాలెడ్జ్, అర్థం. ఒక అవును. భాష అంతే. అంటే నీకు ఈ రకంగా చెప్తే అర్థమవుతుంది అని చెప్పడానికే తప్ప ఇక్కడ ఏదైతే వేదము, శాస్త్రము ఇలాంటి కర్మలు ఉన్నాయో వీటన్నిటికీ అనుసంధానం విలీనమైనటువంటిది సైన్స్ తప్ప, సైన్స్ ఏదో గొప్పగా చేసింది, గొప్ప ఉన్నదాన్నే కనుక్కుంటుందే తప్ప లేని దాన్ని అయితే కనుక్కోదు కదా. అవును. కాబట్టి ఉన్నదాన్ని అర్థం చేసుకోవడానికి సైన్స్ పుట్టిందే తప్ప, సైన్స్ అనేటటువంటిది మనిషి మనుగడకు అర్థం చేసుకోవడానికి, నాలెడ్జ్ పెంచుకోవడానికే తప్ప ఈ శాస్త్రం ఇది ఎందుకు వచ్చింది ఇలా పెట్టడం తప్పు అనడం అనేది మూర్ఖత్వం. ధర్మము శాస్త్రం ఏదైనా చెప్పింది అంటే అది తప్పకుండా దాంట్లో లాజిక్ ఉంటుంది, మ్యాజిక్ ఉంటుంది, దాంట్లో సనాతన సాంప్రదాయం అన్ని రకాలుగా ఉంటుంది. అంటే నాగపంచమి రోజున ప్రతి ఒక్కరు ఆచరించవలసింది ఏంటంటే పొద్దున్నే లేవాలి, చక్కగా ఆ రోజున నాగదేవతను ఆరాధన చేసుకోవాలి, దగ్గరలో ఉన్నటువంటి నాగదేవత ఆలయానికి వెళ్ళాలి లేదా సుబ్రహ్మణ్య స్వామి ఆలయానికి వెళ్ళాలి, వీలైతే పుట్టల దగ్గర పూజ అభిషేకం చేసుకోవాలి, చేసుకో. అభిషేకాది క్రతువులు చేసుకోవాలి. ఇలా మన సాంప్రదాయం ఏ రకంగా ఉందో ఆ రకంగా పాటిస్తే ఆ సర్పజాతి యొక్క అనుగ్రహం తప్పకుండా మనకు కలుగుతుందమ్మా. ధన్యవాదాలు గురుగారు. శ్రీమాన్.